దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసే రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగి రాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః సూర్యాయ నమః సూర్యాయ నమః అనుకున్న రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు. అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలుంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లోలా ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని. శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజన బంధవుడుజ్వల బాణతోణకో దండకళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు.
అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీలవైభవంతో నిలబడింది. ఆమె నా పాన్పు చేరిపోతే రాముడు ఇంకా యుద్ధం చెయ్యడుగా, అయిపోయిందిగా, నా కోరిక తీరిపోయిందిగా, దీనికి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. వాడు నవ్వాడు. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత, ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాల నొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచేల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచేల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి గుత్తుకు కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివి వచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుత్తుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా, హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుత్తు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు.